జాయింట్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు అంతే. ఎమ్మెల్యే ఎలక్షన్ కింద వరకు బిల్లు ఏం తీసుకురాల. ముందు అసలు 2/3 మెజార్టీ వచ్చేదాకా ఏ బిల్లు తీసుకురారు. నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మామూలుగా ఫిబ్రవరి అనుకున్నాం, ముందస్తుకు వచ్చేస్తున్నారని చెప్పి ఇప్పుడు నిన్న వచ్చిన వార్త నేషనల్ మీడియా అంతా కూడా. ఎందుకంటే 2027లో జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో చేస్తారు. ఈ ఏడాది అన్ని రాష్ట్రాలు కాదు, లిమిటెడ్ గా చేస్తున్నారు కదా కొన్ని రాష్ట్రాల వరకు. వచ్చే ఇప్పుడు జరుగుతుంది మన దగ్గర. తర్వాత వచ్చే ఏడాది జనాభా లెక్కలు జరుగుతాయి మనకి. ఈ జనాభా లెక్కల లోపు అక్కడ సీరియస్ ఎఫర్ట్ నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా పూర్తిగా 2027 ఎండింగ్ కి జనాభా లెక్కలు పూర్తి కావాలి. ఆ తర్వాత నియోజకవర్గ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ లోపు ఆ 2027లో అది కావాల్సి వస్తుంది. కాబట్టి 2027 జనవరి ఫిబ్రవరి లోపు, జనవరికి ఎన్నికలు అయిపోవాలి, ఫిబ్రవరికి కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావాలి. ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్ కానీ ఇవన్నీ కూడా. ఆ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్ ఇట్లాంటి మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ప్రీ పోల్ కాబోతున్నాయి. ప్రీ పోల్ అంటే ఈ ఏడాది నవంబర్ డిసెంబర్లో జరిపే అవకాశాలు ఉన్నాయట. 27లో జరగాలి, 27 ఫిబ్రవరికి పూర్తి అయిపోవాలి. ఫిబ్రవరిలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలి. అంటే డిసెంబర్ జనవరిలో జరుపుతారు ఎన్నికలు. జనవరిలో జరుపుతారు లెక్క ప్రకారం. ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేసి ఫిబ్రవరి చివరికి ప్రభుత్వాలు ఏర్పడక అవకాశం ఇస్తారు. అంటే 1-2 నెలలు అంతే, మరీ ముందుకే రావట్లేదు. ఆ 2 నెలలకి ఇదైతే గనక ఇది పూర్తి అయిపోతుంది. ఇది అక్టోబర్ నవంబర్ కి అంటున్నారు. నవంబర్ కి పూర్తి అయిపోతే 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ గనక